హాయ్ ఆల్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనము ఫేజెస్ ఆఫ్ ద కంపైలర్ గురించి డిస్కస్ చేసుకుందాము. సో ఫేజెస్ ఆఫ్ ద కంపైలర్ గురించి డిస్కస్ చేసుకునే ముందు అసలు కంపైలర్ అంటే ఏంటి? కంపైలర్ ఈజ్ యూజ్ టు కన్వర్ట్ హై లెవెల్ లాంగ్వేజ్ ఇంటూ మిషన్ కోడ్. ఓకేనా? సో మనం ఒక ప్రోగ్రామ్ రాసినప్పుడు ఆ ప్రోగ్రామ్ని మిషన్ కోడ్లోకి మార్చడానికి కంపైలర్ని వాడుతున్నాము. సో ఈ ఫేజెస్ ఆఫ్ ద కంపైలర్ అంటే ఒక ప్రోగ్రామ్ని మిషన్ కోడ్లోకి మార్చడంలో కంప్లీట్గా మనకి 6 ఫేజెస్ ఉంటాయండి. ఓకేనా? దెర్ ఆర్ 6 ఫేజెస్ ఇన్ ద కంపైలర్. ఫస్ట్ వన్ ఈస్ లెక్సికల్ అనాలసిస్, సెకండ్ వన్ ఈస్ సింటాక్స్ అనాలసిస్, థర్డ్ వన్ ఈస్ సిమాంటిక్ అనాలసిస్, ఫోర్త్ వన్ ఈస్ ఇంటర్మీడియట్ కోడ్ జనరేషన్, ఫిఫ్త్ వన్ ఈస్ కోడ్ ఆప్టిమైజేషన్ అండ్ లాస్ట్ వన్ ఈస్ ద కోడ్ జనరేషన్. ఓకే, సో కంప్లీట్గా మనకి 6 ఫేజెస్ అనేవి ఉంటాయి. సో ఈ 6 ఫేజెస్తో పాటు ఒకటి సింబల్ టేబుల్ ఉంటుంది, అదేవిధంగా మనకి ఎర్రర్ హ్యాండ్లర్ కూడా ఉంటుంది. ఓకేనా? సో ఇక్కడ ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఫస్ట్ మనకి లెక్సికల్ అనాలసిస్లో ఏం జరుగుతుంది. సో ఇక్కడ మనము లెక్సికల్ అనాలసిస్ గురించి రాసేటప్పుడు లెక్సికల్ అనాలసిస్ నథింగ్ బట్ ఇట్ ఈస్ ద ఫస్ట్ ఫేజ్ ఆఫ్ ద కంపైలర్. ఓకే, సో ఫస్ట్ ఫేజ్ ఆఫ్ ద కంపైలర్. సెకండ్ వన్, ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ యాజ్ స్కానింగ్, అంటే మనం రాసిన ప్రోగ్రామ్ని స్కాన్ చేస్తుంది. ఓకే, సో తర్వాత ఇట్ విల్ జనరేట్ ద టోకెన్స్. సో ఇట్ విల్ జనరేట్ అవర్ ప్రోగ్రామ్ బై టోకెన్స్, అంటే మనం రాసిన ప్రోగ్రామ్ నుంచి టోకెన్స్ని జనరేట్ చేస్తుంది. నెక్స్ట్ ఈ లెక్సికల్ అనాలిసిస్ టోకెన్ ఏవైతే జనరేట్ చేస్తుందో దాన్ని సింటాక్స్ అనాలిసిస్కు ఇస్తుంది. సో సింటాక్స్ అనాలిసిస్ అంటే ఏంటంటే సింటాక్స్ అనాలిసిస్ ఈజ్ ద సెకండ్ ఫేజ్ ఆఫ్ ద కంపైలర్. ఓకేనా? తర్వాత ఈ సెకండ్ ఫేజ్ ఆఫ్ ద కంపైలర్, అదేవిధంగా సింటాక్స్ అనాలిసిస్కి ఇన్పుట్ ఏంటంటే లెక్సికల్ అనాలిసిస్. ఓకే, సో లెక్సికల్ అనాలిసిస్లో వచ్చిన టోకెన్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని సింటాక్స్ అనాలిసిస్లోకి పంపించడం జరుగుతుంది. మరి సింటాక్స్ అనాలిసిస్ని మనము పార్సింగ్ అని కూడా అంటాము. ఇక్కడ మనము పార్స్ ట్రీ జనరేట్ చేస్తాము, దీనిలో సింటాక్స్ ఎర్రర్స్ కూడా వెరిఫై చేయడము జరుగుతుంది. సో అదేవిధంగా థర్డ్ వన్ వచ్చేసి సిమాంటిక్ అనాలిసిస్. సో సిమాంటిక్ అనాలిసిస్ మనం దేనికి వాడతామంటే టైప్ చెకింగ్లో వాడుతాము. ఓకేనా? సో నెక్స్ట్ వన్ ఇంటర్మీడియట్ కోడ్ జనరేషన్. సో ఇక్కడ మనకి ఈ లెక్సికల్ సింటాక్స్ సిమాంటిక్ ద్వారా వచ్చిన ఫైనల్స్ వాల్యూస్ ఏవైతే ఉంటాయో దాన్ని ఇంటర్మీడియట్ కోడ్ జనరేషన్లోకి మారుస్తాము. సో కొన్ని మనం దీన్ని ఇచ్చిన వాల్యూస్ని టెంపరీ వాల్యూస్లో స్టోర్ చేస్తాము, T1 T2 T3 అని. సో నెక్స్ట్ వన్ ఏంటంటే కోడ్ ఆప్టిమైజేషన్. సో ఈ కోడ్ ఆప్టిమైజేషన్ ఎందుకంటే ఇట్ ఈస్ యూజ్ టు రెడ్యూస్ ద కోడ్. సపోజ్ ఒక 10 లైన్ల కోడ్ ఉందనుకోండి, ఆ 10 లైన్ల కోడ్ని మనము ఆప్టిమైజ్ చేసినప్పుడు సేమ్ అవుట్పుట్ వస్తే మనం దాన్ని రెడ్యూస్ చేయవచ్చు. ఓకేనా? సో లాస్ట్ వన్ ఏంటంటే కోడ్ జనరేషన్. సో ఈ కోడ్ జనరేషన్ ఇట్ విల్ గివ్ ద టార్గెట్ అవుట్పుట్. సో మనకు కావాల్సిన అవుట్పుట్ని టార్గెట్ కోడ్ జనరేషన్లో ఇస్తుంది. ఇక్కడ ఒక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఈ 3 ఫేజెస్ని లెక్సికల్, అదేవిధంగా లెక్సికల్, సింటాక్స్, సిమాంటిక్, సో దీన్ని మనం ఏమంటున్నామంటే సింథసైజ్ ఫేజ్. ఓకే, గుర్తుపెట్టుకోవాలి, చాలా ఇంపార్టెంట్, సింథసైజ్ ఫేజ్. ఓకేనా? సో సెకండ్ వన్ ఇంటర్మీడియట్ కోడ్ జనరేషన్, అదేవిధంగా కోడ్ ఆప్టిమైజేషన్, కోడ్ జనరేషన్, దీన్ని మనం ఏమంటామంటే అనాలసిస్ ఫేజ్. ఓకే, సో నెక్స్ట్ స్లైడ్లో నేను ఒక్కొక్క దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను, చూద్దాము. ఇక్కడ ఒక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే దెర్ ఆర్ 2 things. వన్ ఈజ్ కాల్డ్ సింబల్ టేబుల్, సెకండ్ వన్ ఈజ్ ద ఎర్రర్ హ్యాండ్లర్. సో సింబల్ టేబుల్ ఈజ్ కనెక్టెడ్ విత్ ఆల్ ఫేజెస్ ఆఫ్ ద కంపైలర్, అంటే సింబల్ టేబుల్ అనేది అన్ని ఫేజెస్ యొక్క కంపైల్ దానికి కనెక్ట్ చేయబడి ఉంటుంది. అదేవిధంగా ఎర్రర్ హ్యాండ్లర్ కూడా అన్ని ఫేజెస్ తోటి కనెక్ట్ చేయబడి ఉంటుంది. మరి ఇక్కడ సింబల్ టేబుల్ ఎందుకు వాడతామంటే ఇట్ ఈస్ యూజ్ టు స్టోర్ ఐడెంటిఫైయర్స్. ఓకే, సో ఐడెంటిఫైయర్స్ని మనం స్టోర్ చేయడానికి మేజర్గా సింబల్ టేబుల్ని వాడతాము. నెక్స్ట్ ఎర్రర్ హ్యాండ్లర్. ఎర్రర్ హ్యాండ్లర్ రెస్పాన్సిబిలిటీ ఏంటంటే సో లెక్సికల్ అనాలిసిస్, సింటాక్స్ అనాలిసిస్, సిమాంటిక్ అనాలిసిస్, ఈ 6 ఫేజెస్లో ఏమైనా ఎర్రర్స్ వస్తే ఈ ఎర్రర్ హ్యాండ్లర్ అనేది టేక్ కేర్ చేస్తుంది. అంటే ఎర్రర్ హ్యాండ్లర్ రెస్పాన్సిబిలిటీ తీసుకొని దాన్ని రెడ్యూస్ చేయడానికి ప్రయత్నం చేస్తుంది. సో ఎర్రర్ హ్యాండ్లర్ ఈజ్ యూజ్డ్ టు రెడ్యూస్ ద ఎర్రర్స్. సో ఇక్కడ
ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఫేజెస్ ఆఫ్ ద కంపైలర్లో 6 ఫేజెస్ ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. దాంట్లో లెక్సికల్, సింటాక్స్, సిమాంటిక్, ఇంటర్మీడియట్ కోడ్ జనరేషన్, కోడ్ ఆప్టిమైజేషన్ అండ్ కోడ్ జనరేషన్. ఓకే, సో మనము ఒక్కొక్క దాని గురించి డిస్కస్ చేద్దాము. సో ఫస్ట్ వన్ ఏంటంటే ఆల్రెడీ ఇప్పుడు చూసాం కదా, లెక్సికల్ అనాలసిస్. ఓకే, సో లెక్సికల్ అనాలిసిస్ అంటే ఏంటి? చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్. ఇది మనకి ఫైనల్ ఎగ్జామ్స్లో అడుగుతారు. సో గుర్తుపెట్టుకోవాలి, ఇట్ ఈస్ ద ఫస్ట్ ఫేజ్ ఆఫ్ ద కంపైలర్. ఓకే, సో మనకి లెక్సికల్ అనాలిసిస్ అనేది ఫస్ట్ ఫేజ్ ఆఫ్ ద కంపైలర్. సో కంపైలర్లో ఫస్ట్ ఫేజ్ ఉంటుందండి. సెకండ్ వన్, ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ యాజ్ స్కానింగ్. చాలా ఇంపార్టెంట్ స్కానింగ్. స్కానింగ్ అని మరి ఎందుకంటాము? ఇచ్చిన ప్రోగ్రామ్ని మనము స్కాన్ చేస్తున్నాము ఫస్ట్ ఫేజ్లో, అందుకనే మనం దీన్ని స్కానింగ్ అంటున్నాం. అదేవిధంగా లెక్సికల్ అనాలిసిస్ విల్ జనరేట్ టోకెన్స్. ఓకే, సో లెక్సికల్ అనాలిసిస్ అనేది మనకి టోకెన్స్ని జనరేట్ చేస్తుంది. సో లెక్సికల్ అనాలిసిస్ అంటే ఏంటంటే ఇట్ ఈస్ ద ఫస్ట్ ఫేజ్ ఆఫ్ ద కంపైలర్, ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ యాజ్ స్కానింగ్ అండ్ ఇట్ జనరేట్స్ ద టోకెన్స్. ఓకే, సో నెక్స్ట్ సెకండ్ వన్ ఏంటంటే సింటాక్స్ అనాలిసిస్. సింటాక్స్ అనాలిసిస్, సో చాలా ఇంపార్టెంట్ టర్మ్. సింటాక్స్ అనాలిసిస్ అంటే ఏంటి? సింటాక్స్ అనాలిసిస్ ఇట్ ఈస్ ద సెకండ్ ఫేజ్ ఆఫ్ ద కంపైలర్. ఓకే, సో మనం సెకండ్ ఫేజ్లో చేస్తున్నాము. అదేవిధంగా మనము లెక్సికల్ అనాలిసిస్ని స్కానింగ్ అంటున్నాము. అదేవిధంగా సింటాక్స్ అనాలిసిస్ని మనము పార్సర్ ఆర్ పార్సింగ్ అని కూడా అంటాము. సో ఒకటి ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఇట్ విల్ జనరేట్ సింటాక్స్ ట్రీ. ఓకే, సో మనకి ఇచ్చిన టోకెన్స్ నుంచి సింటాక్స్ ట్రీని జనరేట్ చేస్తుంది. గుర్తుపెట్టుకోవాలి, లెక్సికల్ అనాలిసిస్లో ఏమో టోకెన్స్ వస్తాయి, అదేవిధంగా సింటాక్స్ ట్రీలోనేమో మనకి సింటాక్స్ అనాలిసిస్లో ఏమో సింటాక్స్ ట్రీ వస్తుందండి. ఓకేనా, వెరీ వెరీ ఇంపార్టెంట్ వన్. థర్డ్ వన్ ఏంటంటే సిమాంటిక్ అనాలిసిస్. సో సిమాంటిక్ అనాలిసిస్ ఏం చేస్తుందంటే ఇట్ ఈస్ ద థర్డ్ ఫేజ్ ఆఫ్ ద కంపైలర్. ఓకేనా, సో ఇది ఎన్నో ఫేజ్ అండి? ఇట్ ఈస్ ద థర్డ్ ఫేజ్ ఆఫ్ ద కంపైలర్. అదేవిధంగా ఒక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే మనం దీనిలో అన్నోటేటెడ్ సింటాక్స్ ట్రీ జనరేట్ చేస్తుంది, సింటాక్స్ ట్రీ. ఓకే, సో అదేవిధంగా మెయిన్ పర్పస్ ఏంటంటే సిమాంటిక్ అనాలిసిస్ ఏం చేస్తుందంటే ఇట్ ఈస్ యూజ్డ్ ఫర్ టైప్ చెకింగ్. వెరీ వెరీ ఇంపార్టెంట్ వర్డ్, ఇట్ ఈస్ యూజ్డ్ ఫర్ టైప్ చెకింగ్. సో టైప్ చెకింగ్ పర్పస్లో మనము వాడతాము. నెక్స్ట్ ఫోర్త్ వన్ ఏంటంటే ఇంటర్మీడియట్ కోడ్ జనరేషన్. సో ఇది ఏంటంటే దీంట్లో మనము 3 అడ్రస్ కోడ్ వాడతాము. సో అదేవిధంగా ఇట్ ఈస్ యూజ్డ్ టు జనరేట్ 3 అడ్రస్ కోడ్. ఇట్ ఈస్ యూజ్డ్ టు జనరేట్ ఇంటర్మీడియట్ కోడ్. ఓకే, సో ఫోర్త్ ఫేజ్ ఆఫ్ ద కంపైలర్. సో దీనికి మనం ఇంకొక పాయింట్ యాడ్ చేయవచ్చు, ఇట్ ఈస్ ద ఫోర్త్ ఫేజ్ ఆఫ్ ద కంపైలర్. ఓకే, నెక్స్ట్ ఫిఫ్త్ వన్ కోడ్ ఆప్టిమైజేషన్. సో ఈ కోడ్ ఆప్టిమైజేషన్ అంటే ఏంటంటే ఇట్ ఈస్ యూజ్ టు రెడ్యూస్ ద కోడ్, ఇట్ ఈస్ యూజ్ టు ఆప్టిమైజ్ ద కోడ్. ఆప్టిమైజేషన్ నథింగ్ బట్ రెడ్యూస్. సో మనం ఇంకొక పాయింట్ రాయొచ్చు ఇక్కడ, ఇట్ ఈస్ ద ఫిఫ్త్ ఫేజ్ ఆఫ్ ద కంపైలర్. ఫిఫ్త్ ఫేజ్ ఆఫ్ కంపైలర్ అండ్ ఇట్ ఈస్ యూజ్ టు ఆప్టిమైజ్ ద కోడ్. సో ఆప్టిమైజ్ ద కోడ్ అంటే ఏంటంటే మనం కోడ్ని రెడ్యూస్ చేయడం. సో ఈ కోడ్ని రెడ్యూస్ చేయడం వల్ల లాభం ఏంటి? సో ఒకటి, ఇట్ ఈస్ యూజ్ టు ఆప్టిమైజ్ ద కోడ్. సపోజ్ ఒక చిన్న ఎగ్జాంపుల్ చూడండి, ఒక 20 లైన్స్ ప్రోగ్రామ్ ఉంది. ఈ 20 లైన్స్ ప్రోగ్రామ్ని నేను 10 లైన్స్లో రాస్తున్నా. సపోజ్ ఈ 20 లైన్స్ ప్రోగ్రాము ఒక 30 సెకండ్స్ ఎగ్జిక్యూషన్ తీసుకుంది అనుకోండి. ఈ 10 లైన్స్ ఆఫ్ కోడ్ సేమ్ అప్లికేషన్ సేమ్ ప్రోగ్రామ్, ఇట్ విల్ టేక్ చూద్దాం ఒక 15 సెకండ్స్ అనుకోండి. సో దీనివల్ల లాభం ఏంటి?
ఆ ప్రోగ్రామ్ యొక్క కాంప్లెక్సిటీ అనేది ఎగ్జిక్యూషన్ స్పీడ్ అనేది పెరుగుతుంది. సో కోడ్ ఆప్టిమైజేషన్ నథింగ్ బట్ ఆప్టిమైజింగ్ ద కోడ్, రెడ్యూస్ ద కోడ్ టు ఇంక్రీజ్ execution speed, to increase execution speed. Okay, so next one, last one ఏంటంటే సిక్స్త్ వన్ ఏంటంటే కోడ్ జనరేషన్. సో ఈ కోడ్ జనరేషన్ అంటే ఏంటంటే ఇట్ ఈస్ ద సిక్స్త్ ఫేజ్ ఆఫ్ ద కంపైలర్. ఓకే, సో ఇది ఏంటంటే సిక్స్త్ ఫేజ్ ఆఫ్ ద కంపైలర్. సో ఇక్కడ మనకి కావాల్సిన అవుట్పుట్ అనేది మనకు వస్తుంది. సో ఇంపార్టెంట్ టర్మ్ ఏంటంటే ఇక్కడ లెక్సికల్ అనాలిసిస్ అనగానే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది స్కానింగ్ అండ్ టోకెన్స్. ఓకే, లెక్సికల్ అనాలిసిస్ అనగానే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది స్కానింగ్, అదేవిధంగా టోకెన్స్. సో స్కానింగ్, టోకెన్స్. సింటాక్స్ అనాలిసిస్ అనగానే పార్సింగ్, సింటాక్స్ ట్రీ. ఓకే, సిమాంటిక్ అనాలిసిస్ అనగానే అనోటేటెడ్ సింటాక్స్ ట్రీ, అదేవిధంగా మనకి టైప్ చెకింగ్. ఓకే, సో నెక్స్ట్ వన్ ఇంటర్మీడియట్ కోడ్ జనరేషన్లో మనము 3 అడ్రస్ కోడ్ను వాడతాము. కోడ్ ఆప్టిమైజేషన్ అంటే ఆప్టిమైజేషన్ ఆఫ్ కోడ్, రెడ్యూస్ ద కోడ్. సో 6 ఫేజ్ ఆఫ్ ద కంపైలర్లో మనకు ఫైనల్ అవుట్పుట్ అనేది వస్తుంది. సో నేను మీకు ఈ 6 ఫేజెస్ గురించి ఒక చిన్న డయాగ్రామ్లో చెప్తాను. అంటే మనకు లెక్సికల్ అనాలిసిస్ ఏ విధంగా ఉంటుంది, సింటాక్స్ అనాలిసిస్ ఏ విధంగా ఉంటుంది అనేది నెక్స్ట్ స్లైడ్లో మనము చూద్దాం. ఓకేనా, సో ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుంటున్నాను అండి. సో ఎగ్జాంపుల్ ఏంటంటే మనకి చూద్దాము పొజిషన్. ఓకే, ఒక చిన్న ఎగ్జాంపుల్ ద్వారా నేను మన క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. పొజిషన్ సైడ్కి తీసుకుంటున్నా. ఓకే, పొజిషన్ ఈజ్ ఈక్వల్ టు ఇనీషియల్ ప్లస్ రేట్ ఇంటూ 60. అంటే ఇది మనం ఇచ్చిన కోడ్ అండి. సో పొజిషన్ ఈజ్ ఈక్వల్, దీన్ని మనము ఈ 6 ఫేజ్ ఆఫ్ ద కంపైలర్లో ఏ విధంగా అయితే చూద్దాము. సో మీకు తెలుసు ఫస్ట్ ఫేజ్ ఆఫ్ ద కంపైలర్ వచ్చేసి లెక్సికల్ అనాలిసిస్. సో లెక్సికల్ అనలైజర్ ఏం చేస్తుందంటే ఇక్కడ, సో లెక్సికల్ అనలైజర్ ఏం చేస్తుందంటే ఇచ్చిన ఇన్పుట్ని మనం దీనిలోకి పంపిస్తున్నాము. సో నేనేం చెప్పాను, లెక్సికల్ అనాలిసిస్ ఏం చేస్తుందంటే ఒకటి టోకెన్స్ జనరేట్ చేస్తుంది, అదేవిధంగా దీన్ని మనము స్కానింగ్ అని కూడా అంటాం. సో టోకెన్స్ ఏ విధంగా జనరేట్ చేస్తుంది, ఈ పొజిషన్ ఈజ్ ఈక్వల్ టు ఇనిషియల్ ప్లస్ రేట్ ఇంటూ 60 నుంచి. చూడండి, సో పొజిషన్లో మనకి ఏ విధంగా జనరేట్ చేస్తుందంటే ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి, ఈ పొజిషన్ అనేది మనము ఐడెంటిఫైర్ అంటాము. అదేవిధంగా ఇనిషియల్ అనేది ఒక ఐడెంటిఫైర్, అదేవిధంగా రేట్ అనేది కూడా ఇంకొక ఐడెంటిఫైర్. చూడండి, సో మనం ఈ విధంగా రాస్తాం. ఏ విధంగా జనరేట్ చేస్తుందంటే ఐడి కామా 1. సో మొదటి ఐడెంటిఫైర్ పొజిషన్ అనేది మొదటి ఐడెంటిఫైర్. సో పొజిషన్ తర్వాత ఏముందండి ఈక్వల్, జస్ట్ ఏం లేదు, దాన్ని నేను యాంగులర్ బ్రాకెట్లో రాస్తున్నా. సో ఇనిషియల్ అనేది సెకండ్ ఐడెంటిఫైర్, పొజిషన్ అనేది ఫస్ట్ ఐడెంటిఫైర్ కాబట్టి ఐడి కామా 1 రాశాను. నెక్స్ట్ వన్ ఏంటంటే ఇనిషియల్ అనేది సెకండ్ ఐడెంటిఫైర్ ఐడి కామా 2. ఓకే, సో నెక్స్ట్ ఏముందండి ప్లస్. సో ప్లస్ కూడా సపరేట్గా రాస్తున్నా. అదేవిధంగా రేట్ అంటే ఏంటి, మళ్ళీ ఐడెంటిఫైర్ 3. ఓకే, సో 60 నెక్స్ట్ స్టార్ ఉందండి. సో లాస్ట్ వన్ 60 యాజ్ ఇట్ ఈస్గా రాస్తున్నా. ఓకే, సో దీస్ ఆర్ కాల్డ్ యాజ్ టోకెన్స్. సో మనం ఇచ్చిన ప్రోగ్రామ్ పొజిషన్ ఈజ్ ఈక్వల్ టు ఇనిషియల్ ప్లస్ రేట్ ఇంటూ ఐడి. సో ఈ రేట్ ఇంటూ ఐడి దీనిలో 3 ఐడెంటిఫైయర్స్ ఉన్నాయి. ఒకటి ఫస్ట్ వన్, ఇది సెకండ్ వన్, ఇది థర్డ్ వన్. సో సెకండ్ వన్ ఏంటంటే నెక్స్ట్ సింటాక్స్ అనాలిసిస్. సో సింటాక్స్ అనాలిసిస్ మనము ఎప్పుడైతే ఎగ్జాంపుల్ తీసుకున్నామో సింటాక్స్ అనాలిసిస్ని వీఆర్ గోయింగ్ టు ప్రొనౌన్స్ యాజ్ సింటాక్స్ అనలైజర్. సో మనము సింటాక్స్ అనలైజర్గా మనం దీన్ని తీసుకుంటున్నాము. నెక్స్ట్ వన్, సో సింటాక్స్ అనలైజర్ మనకు ఏం చేస్తుందండి, పార్స్ ట్రీని జనరేట్ చేస్తుంది. పార్స్ ట్రీని జనరేట్ చేసేటప్పుడు సో ఇక్కడ చూడొచ్చు ఈక్వల్ ఉంది, పొజిషన్ ఈజ్ ఈక్వల్ ఇనిషియల్ ప్లస్ రేట్ ఇంటూ ఐడి ఉంది. సో ఇక్కడ మనకి గుర్తుపెట్టుకోవాలి ఈక్వల్ అనేది వస్తుంది. అదేవిధంగా చూడండి పొజిషన్ ఈజ్ ఈక్వల్ టు సో పొజిషన్ ఈజ్ ఈక్వల్ టు ఇనిషియల్ ప్లస్ రేట్ ఇంటూ ఐడి. సో ఈక్వల్ అనేది మిడిల్లో వస్తుంది. లెఫ్ట్ సైడ్లో మనకి
ఈ పొజిషన్ అనేది వస్తుంది. పొజిషన్ అనేది ఏంటంటే ఐడెంటిఫైయర్ 1, అందుకనే నేను ఇక్కడ ఐడి కామా 1 రాస్తున్నా. ఓకే, సో నెక్స్ట్ 1 ఈక్వల్ తర్వాత నెక్స్ట్ ఇనిషియల్ ప్లస్ రేట్ ఇంటూ ఐడి. సో దీంట్లో మనకి నెక్స్ట్ ప్లస్ వస్తుంది. ఓకే, ప్లస్ తర్వాత ఏముందండి, సెకండ్ ఐడెంటిఫైయర్ ఐడి కామా 2, నెక్స్ట్ స్టార్. సో స్టార్ పక్కకి ఏముంది, రేట్ ఉంది, ఐడి కామా 3 60. సో 60 నేను డైరెక్ట్ 60 అని రాస్తున్నాం. సో మనం ఈ విధంగా సింటాక్స్ అనలైజర్ని జనరేట్ చేయవచ్చు. చూడొచ్చు ఇక్కడ మళ్ళీ ఒకసారి. సో మనం ఇక్కడ ఇచ్చిన ఎగ్జాంపుల్ ఏదైతే ఉందో ఆ ఎగ్జాంపుల్కి మనము లెక్స్గా అనలైజర్ అయిపోయింది, సింటాక్స్ అనలైజర్ అయిపోయింది. సో సింటాక్స్ అనలైజర్ ఏ విధంగా వచ్చిందండి, ఈ ఇచ్చిన పొజిషన్ ఇది ఈక్వల్ టు ఇనిషియల్ ప్లస్ రేట్ ఇంటూ 60 ఏదైతే ఉందో దానికి మనము సింటాక్స్ ట్రీని జనరేట్ చేయడము జరిగింది. ఓకే, సో నెక్స్ట్ ఇక్కడ చూడండి ఒకసారి, ID1 ఈజ్ ఈక్వల్ టు ID2 ప్లస్ ID3 ఇంటూ 60. దీని మీనింగ్ ఏంటంటే పొజిషన్ ఈజ్ ఈక్వల్ టు ID2 ఇనిషియల్ ప్లస్ రేట్ ఇంటూ 60. ఓకేనా. సో నెక్స్ట్ వన్ ఏంటండి, సిమాంటిక్ అనాలసిస్. సో నెక్స్ట్ వన్ ఏంటండి, సిమాంటిక్ అనాలసిస్. సో ఈ సిమాంటిక్ అనాలసిస్ ఏం చేస్తుందంటే ఆల్రెడీ చెప్పాను మీకు, టైప్ చెకింగ్లో వాడతాం. ఓకే, టైప్ చెకింగ్లో వాడతాం. సో నేను ఏమంటున్నా అంటే ఇక్కడ ఈ టైప్ చెకింగ్లో మనము వీఆర్ అజ్యూమింగ్ ద వాల్యూ ఆఫ్ 60 ఈజ్ ఫ్లోట్. ఓకే, సో మనం ఫ్లోట్ అని దీన్ని కన్వర్ట్ చేద్దాం అనుకుంటున్నాము. సో అప్పుడు ఏమవుతుందంటే అన్నోటేటెడ్ పార్స్ ట్రీలో ఐడి కామా 1, ఓకే, సో నెక్స్ట్ 1 ప్లస్ ID2, నెక్స్ట్ 1 స్టార్ ID3, నెక్స్ట్ 60 నేను ఏం చేస్తున్నా అంటే ఇంటూ టు ఫ్లోట్. ఓకే, సో దీన్ని నేను ఫ్లోట్లో కన్వర్ట్ చేస్తున్నా, దీన్ని మనము టైప్ చెకింగ్ అని అంటాము. సో ఈ విధంగా మనము సిమాంటిక్ అనాలసిస్ని జనరేట్ చేయవచ్చు. ఓకే, సో ఇక్కడ ఫస్ట్ ఫేజ్ అయిపోయిందండి, అదేవిధంగా ఫస్ట్ ఫేజ్ అయిపోయింది, సెకండ్ ఫేజ్ అయిపోయింది, థర్డ్ ఫేజ్ అయిపోయింది. నెక్స్ట్ మనం వెళ్ళాల్సింది ఫోర్త్ ఫేజ్లోకి. సో ఫోర్త్ ఫేజ్ ఆఫ్ ద కంపైలర్ మనకు తెలుసు, ఇంటర్మీడియట్ కోడ్ జనరేషన్. ఓకే, సో ఇంటర్మీడియట్ కోడ్ జనరేషన్. మళ్ళీ ఇంటర్మీడియట్ కోడ్ జనరేషన్కి ఇన్పుట్ ఏమొస్తుందంటే ఈ సిమాంటిక్ అనాలిసిస్ ఏదైతే ఉందో దాంట్లోనే మనకు వస్తుంది. ఇది వచ్చేసి మనకి ఫోర్త్ ఫేజ్ ఆఫ్ ద కంపైలర్. సో దీంట్లో మనకి చూడండి, సో ఫస్ట్ ఇచ్చిన ఈ డయాగ్రామ్ ఏదైతే ఉందో దీనిలో నుంచి మనకి ఇంటర్మీడియట్ కోడ్ని మనము జనరేట్ చేసుకోవాల్సి ఉంటుంది. చూడండి, సో నెక్స్ట్ నేను ఏం చేస్తున్నా అంటే ఇంటర్మీడియట్ కోడ్ జనరేట్ చేస్తున్నాను. ఇంటర్మీడియట్ కోడ్ జనరేట్ చేసినప్పుడు మనము టెంపరీ వాల్యూస్ తీసుకుంటాము. సో ఫస్ట్ నేను ఏం చేసుకుంటా అంటే ఇంటూ టు ఫ్లోట్ ఉంది కదా, దీన్ని T1లోకి స్టోర్ చేస్తున్నా. T1 ఈజ్ ఈక్వల్ టు ఇంటూ టు ఫ్లోట్. ఓకే, ఇంటూ టు ఫ్లోట్ 60. సో నెక్స్ట్, సో ఇది మనకి ఇచ్చిన ఎగ్జాంపుల్. సో ఈ ఎగ్జాంపుల్లోకి మనము ఇంటర్మీడియట్ కోడ్లోకి జనరేట్ చేస్తున్నాము. ఫస్ట్ ఈ 60 అయిపోయింది, T1 ఈజ్ ఈక్వల్ టు ఇంటూ టు ఫ్లోట్. నెక్స్ట్ T2. సో T2 ఈజ్ ఈక్వల్ టు ఇది అయిపోయింది కదా, ఈ బ్లాక్ అయిపోయింది. నెక్స్ట్ ఇది ఉంది, ID3 ఉంది. సో నెక్స్ట్ దాన్ని నేను ఏం చేస్తున్నా అంటే T2 అనుకుంటున్నా. సో T2 ID3. ఓకే, సో ID3 ఇంటూ T1, సో ఇప్పుడు ఎందాక అయిపోయిందంటే మనకు ఈ బ్లాక్ వరకు అయిపోయిందండి. ఏ బ్లాక్ వరకు అయిపోయిందండి, సో ఈ బ్లాక్ వరకు అయిపోయింది. నెక్స్ట్ T2 కూడా అయిపోయింది. సో నెక్స్ట్ ఏం చేయాలి, T3. సో మరి T3 అంటే ఏంటి, T3 అంటే ID2 ఇక్కడ నుంచి రావాలి. మళ్ళీ ఈ బ్లాక్ అయిపోయింది కదా, మళ్ళీ ఇక్కడ నుంచి వస్తున్నాము. సో ఇలా వచ్చేటప్పుడు T2 అన్నప్పుడు సో ID3 ఇంటూ T1, సో ఇదంతా వచ్చేసి ID2. సో మనకి
T3 అన్నప్పుడు మనకి ఇక్కడ ఏమనుకుంటున్నామంటే మనము ID2, ఓకే. సో ఈ ID2 ప్లస్ ప్లస్ మళ్ళీ ఈ బ్లాక్ అంతా ఏంటంటే ఇది T2, ఓకే. సో ఈ విధంగా మనము చేసుకుంటూ వెళ్ళాలి. సో ఫైనల్ వాల్యూ వచ్చేసి మనకు T3 ఈజ్ ఈక్వల్ టు ID ప్లస్ T2. సో నెక్స్ట్ ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే కొంచెం పైన రాద్దాము. సో T3 అంటే ఇక్కడ మనకు ఏంటంటే T3, ఓకే. సో T3 ఈజ్ ఈక్వల్ టు ID2 ప్లస్ T2, రైట్. సో నెక్స్ట్ సో ఈ విధంగా మనం ఇంటర్మీడియట్ కోడ్ జనరేట్ చేయాలి. చూడండి ఒకసారి T1 ఈజ్ ఈక్వల్ టు ఇంటూ 2 ఫ్లోట్, T2 ఈజ్ ఈక్వల్ టు ID. సో దిస్ ఇంటూ 2 ఫ్లోట్, ఈ వాల్యూ దీని తర్వాత ID3 ఇంటూ, సో ID3 ఇంటూ T1, ఇది T1 లోకి స్టోర్ అయిపోయింది. నెక్స్ట్ T3 అంటే ఏంటంటే ID2 ప్లస్ ఈ హోల్ థింగ్ అంటే ఏంటి, ఇది వచ్చేసి మనకు T2. సో అందుకని మనము T2 అని రాసాం. సో ఈ విధంగా మనము ఇంటర్మీడియట్ కోడ్ జనరేట్ చేయాలి. నెక్స్ట్ వన్ కోడ్ ఆప్టిమైజేషన్. సో కోడ్ ఆప్టిమైజేషన్ అంటే ఏంటంటే ఉన్న కోడ్ని రెడ్యూస్ చేయడం. రెడ్యూస్ చేసినప్పుడు ఈ వీటితో వచ్చే అప్లికేషన్ ఏదైతే ఉంటుందో ఈ రెడ్యూస్ చేసిన తర్వాత కూడా సేమ్ అదే అప్లికేషన్ రావాల్సి ఉంటుంది. చూడండి ఇచ్చిన కోడ్ మనకు T1 ఈజ్ ఈక్వల్ టు ఇంటూ 2 ఫ్లోట్ 60, T2 ఈజ్ ఈక్వల్ టు ID3 ఇంటూ T1, T3 ఈజ్ ఈక్వల్ టు ID2 ప్లస్ T2. అంటే మనకు వచ్చిన ఇంటర్మీడియట్ కోడ్ ఇది. దీన్ని నేను ఏమన్నా రెడ్యూస్ చేయగలను. చూడండి ఒక కోడ్ రాస్తున్నాను నేను ఇక్కడ. T1 ఈజ్ ఈక్వల్ టు ID3 ఇంటూ, సో ఇచ్చిన ఈ కోడ్లో నుంచి T1 ఈజ్ ఈక్వల్ టు ID3 ఇంటూ 60.0, ఓకే. సో మనకి ఇచ్చిన కోడ్ ఏంటంటే పొజిషన్ ఈజ్ ఈక్వల్ టు ఇనిషియల్ ప్లస్ రేట్ ఇంటూ ID. సో నేను ఏం చేస్తున్నా అంటే డైరెక్ట్ ఈ పార్ట్ తీసుకుంటున్నా, ID3 ఇంటూ 60, ఓకే. సో నెక్స్ట్ వన్ ID1, ఐడెంటిఫైయర్ 1 ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ ఒకటి మర్చిపోయాను లాస్ట్కి, ID1 ఈజ్ ఈక్వల్ టు T3, ఓకే. సో నెక్స్ట్ ID1 ఈజ్ ఈక్వల్ టు ID2 ప్లస్ T1. సో ఇక్కడ చూడండి దీనికి డిఫరెన్స్ ఏంటి. సో మనకి ఇచ్చిన కోడ్ ఏదైతే ఉందో పొజిషన్ ఈజ్ ఈక్వల్ టు ఇనీషియల్ ప్లస్ రేట్ ఇంటూ 60. సో దీనిలోకి మనం చేసేటప్పుడు దీన్ని నేను ఇనిషియల్గా T1 అని అనుకుంటున్నా, దీన్ని నేను ఇనిషియల్గా T1 అని అనుకున్నా. సో ఇది మనకు ఐడెంటిఫైయర్ 3 అని తెలుసు, ఇది ID3. సో ఈ రెండింటిని మల్టిప్లై చేసినప్పుడు మనకి ఏమొచ్చిందండి T2 వచ్చింది. సో అదేవిధంగా ఇది ఐడెంటిఫైయర్ వచ్చేసి మనకు 3. సో దీన్ని ID3 అనుకున్నాము. సో ID3 ప్లస్ T1 అనుకున్నాం. సో ఇక్కడ ఫైనల్ వాల్యూ పొజిషన్ అనేది ఏంటంటే ఇక్కడ ఐడెంటిఫైయర్ 1, అందుకనే మనము ID1 అని తీసుకున్నాము, ఓకే. సో ఇక్కడ ఒక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఇది కంప్లీట్గా మనకి 1 2 3 4 స్టెప్స్ తీసుకుందండి. టోటల్ ఎన్ని స్టెప్స్ తీసుకుంది, 4 స్టెప్స్. సో T1 ఈజ్ ఈక్వల్ టు ID3 ఇంటూ 60, ID1 ఈజ్ ఈక్వల్ టు ID2 ప్లస్ T1. మరి ఇదేన్ని స్టెప్స్ తీసుకుందండి, ఇది ఓన్లీ 1 2. సో దీనివల్ల అప్లికేషన్ చూద్దాం ఒకసారి. నేను ఇక్కడ నెక్స్ట్ రాస్తున్నా, పొజిషన్ ఈజ్ ఈక్వల్ టు, సో నెక్స్ట్ పొజిషన్ ఈజ్ ఈక్వల్ టు ఇనీషియల్ ప్లస్ రేట్ ఇంటూ 60, ఓకే. సో పొజిషన్ ఈజ్ ఈక్వల్ టు ఇనిషియల్ ప్లస్ రేట్ ఇంటూ 60. చూడండి ఇచ్చిన పై దాంట్లోనేమో మొత్తం 4 ఇన్స్ట్రక్షన్స్లో సేవ్ అయింది. దీనిలో T1, సో ఇది ఏంటంటే మనకి ID, సో ఇది మనకు తెలుసు ID3, ఓకే. సో నేను ఏం చేస్తున్నా ఫస్ట్ ఈ మొత్తాన్ని కూడా T1లో సేవ్ చేస్తున్నా. ఇంతకుముందు పైన ఏం చేశారు, ఓన్లీ ఈ 60ని మాత్రమే సేవ్ చేశారు. బట్ నేనేం చేస్తున్నా ఇప్పుడు ID3 ఇంటూ 60. సో కంప్లీట్గా దీన్ని రేట్ ఇంటూ 60 అంటే ID3ని 60ని ఒకటే టెంపరీ వేరియబుల్లో స్టోర్ చేస్తున్నా T1. సో ఇక్కడ T1 ఈజ్ ఈక్వల్ టు ID3 ఇంటూ 60. సో నెక్స్ట్ ID1 ఈజ్ ఈక్వల్ టు ID2 ప్లస్ T1. సో దీనివల్ల వచ్చే అవుట్పుట్ సేమ్ ఉంది. సో మనం అందుకనే
కోడ్ ఆప్టిమైజేషన్ అంటున్నాం. దీనివల్ల లాభం ఏంటంటే దీని యొక్క ఇన్స్ట్రక్షన్స్ 4 నుంచి మనము 2కి తగ్గించాము. దానివల్ల ఎగ్జిక్యూషన్ స్పీడ్ అనేది స్పీడ్ అవుతుంది. సో మనం ఈ విధంగా కోడ్ ఆప్టిమైజేషన్ ని కంప్లీట్ చేయవచ్చు. ఓకే, నెక్స్ట్ వన్, లాస్ట్ వన్ వచ్చేసి కోడ్ జనరేటర్. వెరీ వెరీ ఇంపార్టెంట్, కోడ్ జనరేటర్. సో ఈ కోడ్ జనరేటర్ వల్ల ఫైనల్ అవుట్ మనం జనరేట్ చేసాము. ఫస్ట్ దీన్ని మనము నిమోనిక్స్ లోకి మార్చాల్సి ఉంటుంది. ఓకే, సో ఇక్కడ కోడ్ జనరేటర్ ఉంది. కోడ్ జనరేటర్ లో ఫస్ట్ మనము మూవ్స్ రాస్తాము. మూవ్ ఎఫ్, ఓకే, ID3, R2. సో ఫస్ట్ నేను ఏం చేస్తున్నానంటే ID3ని R2లోకి పంపిస్తున్నా. ID3ని R2లోకి పంపిస్తున్నా. నెక్స్ట్ మూవ్ F60, R2. ఓకే, నెక్స్ట్ మల్టిప్లికేషన్ ఆఫ్ ID2, R1. సో ఇప్పుడు ఏమవుతుందంటే మనకి ఇక్కడ చూడండి, ఈ ID3 ఏదైతే ఉందో దీన్ని మనము ID3 అంటున్నాము. సో మూవ్ ID3, R2. సో R2 రిజిస్టర్లోకి నేను దీన్ని పంపిస్తున్నా. అదేవిధంగా నెక్స్ట్ ఇది వచ్చేసి మనకి మల్టిప్లికేషన్. ఇది మల్. ఎందుకంటే ఒక్కసారి ఇక్కడ మరోసారి చెప్తాను క్లియర్గా చూడండి. సో ఫైనల్ ఏంటంటే మనకి లాస్ట్ది ఇక్కడ ఏమి ఇచ్చారండి, లాస్ట్ది T1 ఈజ్ ఈక్వల్ టు ID3 ప్లస్ ID3 ఇంటూ 60. సో మనం దీన్ని కోడ్ జనరేటర్లోకి కన్వర్ట్ చేస్తున్నాం. ఏ విధంగా జనరేట్ చేస్తుంది, ఫస్ట్ నేను ఈ 60ని తీసుకుంటున్నా, ఆర్ ID3 అయినా తీసుకోండి. సో ఫస్ట్ నేను దాన్ని తీసుకున్నప్పుడు ఏమొస్తుందండి, మూవ్, ఓకే, ID3, R2. సో దీని మీనింగ్ ఏంటి, ID3ని నేను R2లోకి పంపిస్తున్నా. సో ID3లో మనకి ఇప్పుడు ఏముందండి, R2 అంటే ఇక్కడ రిజిస్టర్. ఓకే, సో R2 ఇంటూ స్టార్. సో 60 ఉంది మళ్ళీ, అంటే R2 మనం ID3ని 60తో మల్టిప్లై చేయాలి. అందుకనే ఇప్పుడు నేను ఏం రాస్తున్నా అంటే మల్టిప్లికేషన్ ఆఫ్ 60, ఓకే, R2. ఓకే, సో ఇంతకుముందు మనకి ID3లోకి మనము R2ను పంపించాము. R2 ఇంటూ 60, ఎస్, 60, R2, 60 ఇంటూ R2. నెక్స్ట్ చూడండి మూవ్. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే మూవ్ చేస్తున్నా. మూవ్ ఇది అయిపోయింది ఇప్పటి వరకు. నెక్స్ట్ దీనిలోకి వస్తున్నాం. మూవ్ ID2, R1. సో ఇప్పుడు ఏం చేస్తున్నామండి, ఈ ID2ని R1లోకి పంపిస్తున్నాం. ఓకే, సో ఇక్కడ స్పేస్ లేదు, నెక్స్ట్ లైన్ ఇక్కడ రాస్తున్నా. సో దీని తర్వాత మీకు తెలుసు నెక్స్ట్ ఏం చేయాలి, యాడ్. ఓకే, అంటే మనం ఇక్కడ ఏం చేసాము, ఇప్పుడు ఈ ID2ని R1లోకి మార్చాము. నెక్స్ట్ యాడ్ చేసిన తర్వాత R1. సో R1ని మనము R1 యాడ్ R2, R1. ఓకే, సో యాడ్ R2, R1. సో ఈ రెండింటి మనం ఇక్కడ యాడ్ చేస్తున్నాం. సో ఫైనల్గా మనము ఈ ID1లోకి మనము రిజల్ట్స్ని పంపించాలి. అది ఏ విధంగా పంపించాలి, మూవ్, ఓకే, R1, ID1. ఓకే, సో ఇక్కడ గుర్తుపెట్టుకోండి, యాడ్ R2, R1 అన్నప్పుడు మనకు R1లో డేటా సేవ్ అవుతుంది. సో నెక్స్ట్ ఏం చేస్తున్నా, నేను ఈ R1లో ఉన్న ఫైనల్ డేటా ఏదైతే ఉంటుందో ID1లోకి పంపిస్తున్నా. సో అందుకనే మూవ్ R1, ID1. సో మనం ఈ విధంగా ఫేజెస్ ఆఫ్ ద కంపైలర్ ఎగ్జాంపుల్స్ మనము అనాలిసిస్ చేయవచ్చు. సో ఏమైనా డౌట్స్ ఉంటే నన్ను అడగండి, కావాలంటే నేను నోట్స్ కూడా పంపిస్తా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్ టు యువర్ ఫ్రెండ్స్.
థ్యాంక్స్.